ఎట్లమ్మా గంజి ఉంచుతా ఉన్నారా? డిప్యూటీఓ గారు అండి, గంజి ఉంచకూడదండి. ఫోర్టిఫైడ్ కెన్నల్స్ కలుపుతా ఉన్నాం మనం. మీరు మోటివేట్ చేయలేదా హెడ్ మాస్టర్ని? గంజి ఉంచితే ఉపయోగం ఏముందండి? ఎప్పుడన్నా పులిహోర కొంచెం పొడి పొడిగా బయట తీసి కలపాలన్నప్పుడు ఇంకా తప్పదు. వైట్ రైస్ ఉన్నప్పుడు గంజి ఉంచితే లాభం లేదండి. ఈ కెన్నల్స్ కలుపుతా ఉన్నాం, ఫోర్టిఫైడ్ కెన్నల్స్ మొత్తుకుంటా ఉన్నాం రాష్ట్రం అంతా గంజి ఉంచకూడదు అని. మీరు ఇంకా గంజి ఉంచుతా ఉంటే ఇంకా ఏం చెప్పాలి నేను? రేపు మోస్ట్లీ జూన్ నుంచి సన్నబియ్యం వస్తాయి హెడ్ మాస్టర్ గారు. మీకేం ఇబ్బంది ఉండదు. రేపు సన్నబియ్యం వస్తాయి మోస్ట్లీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి. అప్పుడు ఇంకా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఏంటంటే కొత్త బియ్యము కొద్దిగా లావు బియ్యం కాబట్టి గంజం కొంచెం ముద్ద ముద్ద అవుతా ఉందండి. సరి పోసి చేయాలండి. బాగానే ఉన్నాయండి, సన్నగానే ఉన్నాయి బియ్యం, ఏం ఇబ్బంది ఏం సన్నగానే ఉన్నాయి. మరీ అంత తీసేసే విధంగా ఏం లేవు, బాగున్నాయి. లావుగా ఏం లేవు. ఎందుకు ప్రాబ్లం ఏముందండి? లేదండి, ముద్ద వస్తుంది అంటే ఇంకా గవర్నమెంట్కి చెప్పాలి మీరు ఆ మాట. మేము గంజి ఉంచుతాం ఖచ్చితంగా, మీరు ముద్ద ఇస్తా అన్నారు అని చెప్పాలి. మీరు చెప్పాలి ఆ మాట. అట్లాంటప్పుడు ఇంకా ఇది బాగున్నాయండి. ఇప్పుడు నేను అనేది రేపు జూన్ నుంచి సన్నబియ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు. ఎక్స్ ఏజెన్సీ వాళ్ళు కొంచెం తక్కువ ఉందండి వెయిట్, 1580 ఉండాలా హెడ్ మాస్టర్ గారు. మీరు ఏం చేస్తారంటే మీకు ఎవరో మీరే చూసుకుంటారా? రమ్మనండి, ఆయన ఇన్ఛార్జిని వస్తే మీరేనా అండి? మీరు ఎక్స్ వాళ్ళకి ఇస్తారు కదా కౌంట్ చేసి, అప్పుడు కొంచెం సన్నవి తీసేసి పక్కన పెట్టేసేయండి ఈ ట్రేలో. అప్పుడు ఇంకో ట్రే పెట్టావా? ఇంకో ట్రే పెట్టు. 1580 ఉండాలా, 50 grams ఈచ్ ఎగ్ అప్రాక్సిమేట్లీ, 45 to 50 అట్లీస్ట్. చూడండి మరీ దారుణం. 1580 ఉండాలన్నమాట ఒక ట్రే. యావరేజ్గానే ఉండాలి, ఒకటి సన్నది ఒకటి పెద్దది ఉన్నాయని 1580 ఉండాలి. 32 grams ఉంది చూడండి. ఒకరికి 32 grams ఇచ్చి ఒకరికి మనము 60 grams గుడ్డు పెట్టలేం కదా. ఏదో గుడ్డు బాగాలేదండి. ఎవరు ఉన్నారా? ఏజెంట్ ఉన్నారా? ఫోన్ కలపండి, ఫోన్ కలపండి, మాట్లాడదాం. బ్లాక్ లిస్ట్లో పెట్టాలండి డిప్యూటీఓ గారు. హలో, నమస్తే అండి. అంటే ఎగ్స్ బాగా బిలో వెయిట్ ఉందండి. ట్రే ఒక గుడ్డు అయితే మరి 32 grams ఉంది. అంటే నేను చెప్పేది మీరు ఒక క్షణం వినండి. నేనేమంటున్నానంటే మేము మా స్కూల్స్ నుంచి మేము అవి మీరు ఏం పంపించినా మేము ఆ గ్రేడింగ్ చేసి పక్కన పెడతాం. అవి రిటర్న్ తీసుకెళ్ళాలి, మీరు రీప్లేస్ చేయాలి. మాకు రీప్లేస్ చేయండి. చూడండి అన్నీ ఇప్పుడు నేనేదో ఒక ట్రే చూస్తే ఓకే, 5-6 ట్రేలు చూస్తే కూడా అన్ని బిలో వెయిటే ఉన్నాయి. మనకు 1580 ఒక ట్రే 1580 అబోవ్ ఉండాలండి. 1580 యావరేజ్గా 47, 46, 48, 49, 50, 51, 52 అట్లుండాలి. మరి 32 grams ఉందంటే ఇప్పుడు మనకి 2 పిల్లలండి, ఒకరికి రొంత అన్నము ఒకరికి ఎక్కువ అన్నం పెట్టాం కదా అండి. అది దే హ్యావ్ రైట్, వాళ్ళ హక్కు, అది హక్కు అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని నేను గ్రేడింగ్ చేయించి పక్కన పెడతాను. నేను మాధవరం హై స్కూల్లో ఉన్నా. స్టాక్ దొరికిందేమా? మీరు అన్ని ఎంట్రీ చేశారా? మరి మాకు 1504 గుడ్లు ఎక్స్ట్రా వస్తా ఉన్నాయి. ఏదేమైనా నేను చెప్పేది ఏంటంటే మీరు వాడకానికి ఇక్కడ స్టాకు 1504 గుడ్లు ఎక్స్ట్రా ఉన్నాయి. ఎందుకు వచ్చాయి ఎక్స్ట్రా? మీరు ఎందుకు ఇక్కడ రాసుకోవడం లేదు అవన్నీ నీట్గా? ఇప్పుడు ఏం చేద్దామని ఉన్నారు 1504 ఎగ్స్? అట్లెట్లండి, నేను పిల్లలకి ఇస్తారా? అది సెకండరీ. మనకు కౌంట్ ప్రకారము వారం ప్రకారం జరుగుతూ ఉంది. ఏం రాస్తా ఉన్నారు అండి మీరు? ఎట్లా ఇవన్నీ క్లియర్గా ఉండాలి కదా. మాకు మేమేమంటున్నామంటే మీరు ఈ రిజిస్టర్ ఉంది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్స్ యూటిలైజేషన్ ఎన్ని వాడుతూ ఉన్నారు అనేది ఉంది కదా, 204 ఇట్లా ఇవి టోటల్ చేశారు. ఇక్కడ మన దగ్గర ఉన్న స్టాక్ ఇవి వేరియేషన్ సరిపోవాలి. మిస్టేక్ కుదరదండి. అవన్నీ ఎట్లయితుంది? రైస్ సరిపోయింది. చూడండి ఇవి ఎక్కడ జాగ్రీ ఎక్స్పైర్ డేట్స్ ఉన్నాయండి, అన్ని చెక్ చేసుకున్నారా? చూడండి దీనికి రిప్లై ఇవ్వండి, షోకాజ్ నోటీస్ ఇవ్వండి సార్కు. ఈ సార్కి ఇద్దరికి కలిపి ఎవరు మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇస్తే వాళ్ళు ఏం రిప్లై ఇస్తారు దానికి చూడండి.